హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ వైష్ణవి. మీరందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు నేను ఒక కొత్త టాపిక్తో మీ ముందుకు వచ్చాను. అదేంటంటే ఈరోజు ఇంటర్నేషనల్ మిల్క్ డే అనమాట. ఎందుకు ఇది స్పెసిఫిక్గా వీడియో చేస్తున్నాను అంటే, మీ ఇళ్ళల్లో చాలామంది పిల్లలు కానీ పెద్దలు కానీ కొంచెం మిల్క్ అంటే ఆ స్మెల్ పడక తీసుకోకుండా అవాయిడ్ చేస్తుంటారు. కానీ మిల్క్ వల్ల ఎంత లాభాలు ఉన్నాయో నేను ఈరోజు చెప్పడానికి మీ ముందుకు వచ్చేసాను. మన మిల్క్ ప్రొడక్షన్లో మన ఇండియా ఎన్నో ప్లేస్లో ఉంది, ఎస్పెషల్లీ మన ఆంధ్రప్రదేశ్ ఎన్నో ప్లేస్లో ఉంది అని మనం గమనిస్తే, ఇండియా అనేది వరల్డ్లోనే ఫస్ట్ ప్లేస్లో ఉందండి మిల్క్ ప్రొడక్షన్లో. 24.29% వరల్డ్లో మన ఇండియా అనేది మిల్క్ ప్రొడక్షన్ చేస్తుంది. నెంబర్ 1 ప్లేస్లో ఉంది. నెక్స్ట్ వచ్చేసి మన ఇండియాలోనే ఫస్ట్ మిల్క్ ర్యాంక్ ఇచ్చింది వచ్చేసి యూపీ అనమాట. తర్వాత వచ్చేసి మన ఆంధ్రప్రదేశ్కి 5th పొజిషన్ వచ్చింది. ఈ మిల్క్ వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయంటే, మన ఎముకలు స్ట్రాంగ్గా ఉండడానికి కానీ, మనకి ప్రోటీన్స్ కానీ, ఫ్యాట్స్ కానీ, హెల్తీ ఫ్యాట్స్ అన్నీ ఉంటాయండి మిల్క్లో. సో మనం ఒక గ్లాస్ ఆఫ్ మిల్క్లో ఎన్ని ప్రోటీన్స్, ఎన్ని క్యాలరీస్ అన్నీ ఎన్ని ఉంటాయో తెలుసుకుందాం. ఒక గ్లాస్ ఆఫ్ మిల్క్లో 150 క్యాలరీస్ అనేవి ఉంటాయి. తర్వాత వచ్చేసి 8 grams ప్రోటీన్, 8 grams ఫ్యాట్స్ అనేవి ఉంటాయి. ఈ ఫ్యాట్స్ కూడా హెల్తీ ఫ్యాట్స్ అనమాట. ఈ మిల్క్లో వచ్చేసి 2 టైప్స్ అనేవి ఉంటాయి. A1 మిల్క్, A2 మిల్క్. చాలామంది A2 మిల్క్ అనేది బెటర్ అని చెప్తూ ఉంటారు. ఎందుకు బెటర్ అంటే, A1 మిల్క్కి A2 మిల్క్కి ఒకటే వేరియేషన్ అండి. అమినో యాసిడ్స్ అనేవి ఉంటాయి. అమినో యాసిడ్స్ స్ట్రక్చర్లో 67th పొజిషన్లో చేంజెస్ అనేవి ఉంటాయి. సో దానివల్ల మనకి ఎముకల్లో బలానికి కానీ, ప్రోటీన్స్ కానీ ఇంకా ఇంప్రూవ్మెంట్గా ఉంటాయి. సో A2 మిల్క్ అనేది మంచిది అని చెప్పేసి చెప్తూ ఉంటారు. రీసెంట్గా మన ప్రైమ్ మినిస్టర్ మోదీ గారు కూడా A2 మిల్క్ని ప్రమోట్ చేయడానికి మన పుంగనూరు ఆవును అనేది చూపించడం జరిగింది ఒక వీడియోలో. మిల్క్ వల్ల అయితే చాలా ఉపయోగాలు ఉన్నాయండి. మీ పిల్లలు అవాయిడ్ చేస్తుంటే వాళ్ళకి దీని గురించి ఇన్ఫర్మేషన్ చెప్పి ఇది చాలా మంచిది అని చెప్పేసి రెగ్యులర్గా అలవాటు చేయండి. నవేడేస్ అందరూ పాల ప్యాకెట్స్, పాల పొడి అలా తీసుకుంటున్నారు. అవి ఎంతవరకు మంచిదో నాకు తెలియదు, కానీ ప్యూర్ మిల్క్ అయితే చాలా అంటే చాలా మంచిదండి హెల్త్కి. సో మిల్క్ని అయితే అవాయిడ్ చేయకుండా రెగ్యులర్గా మీ డైట్లో ఇంక్లూడ్ చేసుకోండి. అలాగే పెరుగు, మనకు మిల్క్ నుంచి వచ్చే ఇంకో ప్రోడక్ట్స్ అనేవి ఉంటాయి కదా, అదర్ ప్రోడక్ట్స్, మిల్క్ అని, నెయ్యి అని చెప్పేసి, యోగట్, కర్డ్ అని చెప్పేసి అలా అన్నీ కూడా చాలా మంచిదండి. సో మిల్క్ ప్రోడక్ట్స్ని అవాయిడ్ చేయొద్దండి. మన ఇండియా ఇలాగే ఫస్ట్ పొజిషన్లోనే కొనసాగాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. వీడియోని లాస్ట్ వరకు చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్.